మళ్ళీ సర్పంచ్ ఎన్నికల దగ్గరికొస్తే, ఇప్పుడు ఎన్నికలంటేనే డబ్బుతో కూడుకున్న వ్యవహారం. మామూలుగా ఒక సర్పంచ్ గెలవాలంటే, ఒక వ్యక్తి సర్పంచ్‌గా గెలవాలంటే ఎంత వరకు ఖర్చు పెడుతుండొచ్చు? ఇప్పుడున్న దీని ప్రకారం మామూలుగా ఇది అందరికి తెలిసిన విషయమే. గతంలో అయితే సర్పంచ్ అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే ఏమంటారు చూడు, డెవలప్మెంట్ పెరుగుతుంటే అభివృద్ధి పైసలు పెరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సర్పంచ్లు అంటే ఒక్కొక్కరు యువకులు మంచి ఉత్సవం మీద ఉన్నారు. ఇక డబ్బులు ఉన్నోళ్ళు ముందుకు వస్తారు. వాస్తవానికి పేదోడు రిజర్వేషన్లలో గెలిచేటోడు ప్రజాప్రతినిధి కావాలనుకోవడం మర్చిపోతున్నారు. ఇక సమాజం మీద సేవ ఉండి అవగాహన ఉండి మేధావులు ఇళ్లలో వండుకుంటారు. ఎందుకంటే ఏం ప్రజలకు ఏం చెప్పినా పరిస్థితి లేదు. ఓటు అమ్ముకోకురా నాయన అంటే వాడిని పిచ్చోని లాగా చూసే జనం తయారయ్యారు. ఈ సమాజం అట్లా తయారైంది. పేదోడు ఓడన్నా ప్రజలకు సేవ చేద్దామని ముందుకు వచ్చినా గానీ వాడిని డిపాజిట్ దక్కని పరిస్థితిలో ఉన్నది. అట్లా ఉన్నది కాబట్టి ఇది ఇక డబ్బుతో కూడిన రాజకీయాలు. మినిమం ఒక 10 లక్షలు అయితే గెలుస్తాడా? 10 లక్షలు లేకుండా గెలిచే పరిస్థితి ఉంటుందా గ్రామాల్లో? ఏ గ్రామంలో 10 లక్షలు లేకుండా గెలిచే పరిస్థితి లేదు. ఈ అవతలోడు వస్తుందన్నా గానీ నేను మంచిగానే ఉంటా అనే ఒక కోరికలతోని బతున్న ఉన్నది. ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఆ పరిస్థితులు ఉన్నది. మరి ఆ పరిస్థితి పోవాలంటే ప్రజల నుంచి చైతన్యం కావాలని బాబాసాహెబ్ అంబేద్కర్ ఓటక్కు ఇచ్చినా కానీ ఓటక్కు ద్వారా సోమరపోతులే అవుతున్నారు. కానీ ఈ ప్రభుత్వాలు కూడా చూడు, ఇప్పుడు గ్రామ సర్పంచ్ కేసే ఓటు అదే, ముఖ్యమంత్రి అయిన ఆయన కేసిన ఓటు అదే, ప్రైమ్ మినిస్టర్ కేసింది కూడా అదే ఓటు. కానీ వాళ్ళని ఓ రకంగా బాధ్యత చూస్తారు. గ్రామంలో ఉన్నోడిని, గ్రామంలో అందుబాటులో ఉన్నోడిని, సేవ చేస్తున్నోడిని మామూలుగా ఉండదు. అది చెప్పుకుంటే ఆ దుర్భాషలు. ఇప్పుడు 10 లక్షలు ఖర్చు పెట్టి ఒక వ్యక్తి సర్పంచ్ అయినా గానీ, ఒకవేళ దాని నల్ల రావడము, ట్యాప్ వాటర్ రావడం ఒక రోజు లేట్ అయింది, లేకుంటే మోరీ క్లీన్ చేయడం 2 రోజులు లేట్ అయినా కానీ వాళ్ళంతా సర్పంచ్ ఇంటికాడ పోయి ఆందోళన చేసే పరిస్థితి ఉంటుంది. ఆ 10 లక్షలు ఖర్చు పెట్టినా కూడా ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సిందేనా? 10 లక్షలు కాదు, నువ్వు ఎన్ని లక్షలు పెట్టినా అది ఎదుర్కోవాల్సిందే. వానికి ఆపదున్నా పోవాలి, సాపదున్నా పోవాలి. లేవు లాస్ట్ కు దావత్ చేస్తున్నా కానీ సర్పంచ్ కనపడకపోతే వానికి ఎక్కువైంది, వాడు రాలేరు అని పరిస్థితులు ఉంటారు ఇప్పుడు గ్రామాలలో. అంటే గ్రామాలలో సర్పంచ్ వస్తే ఖద్దరు బట్టలు కడగ్గా వచ్చి ఈ దావతులు ఇవి చేసే దాని మీద యువత అట్లనే ఉన్నారు. యువత మొత్తము మద్యానికి బానిస అయిపోయింది. గ్రామాలలో చెడిపోయింది. మరి ఎప్పుడైతే ఎన్నికలు అంటే అడావిడి ఏంది, మద్యం డబ్బులు అని చూస్తారు. ఆ పరిస్థితిలో యువత ఉన్నది. యువత ఈ సమాజాన్ని మేల్కొల్పవలసిన వాళ్ళే వాళ్ళు మత్తు నిద్రలో ఉన్నప్పుడు ఇక మరి డబ్బులున్నోళ్ళు రియల్ ఎస్టేటర్లు వ్యాపారస్తులే వచ్చి వాళ్ళు ఒక బిజినెస్ గా చేసుకొని వెళ్ళిపోతుంటారు రాజకీయాల్లో. అంతే సర్పంచ్ గా వాళ్ళే వస్తారు, వాళ్ళే నడిపిస్తారు. అంతే. ఒకవేళ మహిళా రిజర్వేషన్ వచ్చినా గానీ వాళ్ళ తల్లిలో, వాళ్ళ భార్యనో, వాళ్ళ మహిళా కుటుంబ సభ్యులు భర్త పెత్తనం ఉంటది. కానీ ఏదేమైనా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాసిపెట్టిండు, మహిళలు కూడా సమానంగా ప్రజాప్రతినిధి ఉండాలంటే ఎక్కడ కూడా అధికారులు కూడా చూసి చూడనట్టు వదిలేస్తుంటారు. సర్పంచ్ ఒక సీట్లో కూర్చునేదే తక్కువ ఉంటది, మొత్తం అదే చలామేస్తారు. వాస్తవానికి చెప్పాలంటే ఇంకా భర్తనే బాధ్యత ఎత్తుకుంటాడు. మరి భార్య సర్పంచ్ అయితే భర్తనే తీసుకొచ్చి పెట్టాడు. మరి నేనెందుకు రావద్దు అంటారు మా వాళ్ళు. ఇప్పుడు అట్లా ఉన్న సర్పంచ్లు అప్పుల బాధలతో ఉన్నోళ్ళు అల్లిళ్ళు అట్లా చెప్తురు. కాడ మొన్న ఒక గిరిజన తండ, ఇది మహబూబాద్ డిస్టిక్ లా, భార్య సర్పంచ్ అయితే భర్త తెచ్చి అప్పులు చేసి పెట్టిండు. అప్పు చేసి ఆ అప్పు తీర్చలేక ఆత్మహత్య చేసుకుండు భర్త. అంతే. ఇక సర్పంచ్ వాళ్ళ భర్త చనిపోయింది అంటారు. కానీ ఇట్లాంటి దుస్థితి ఉన్నది రిజర్వేషన్లల్లా. ఈ రాజకీయాలకు సస్తి చెప్పాలంటే నిజాయితీగా డబ్బులు లేకుండా ఓటేసే పరిస్థితి రావాలి అని ప్రజల్ని చైతన్యం చేయాలి ప్రభుత్వాలు. కానీ ప్రభుత్వాలే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులని ఇంకా ఏమంటారు బిజినెస్ మ్యాన్లని ప్రోత్సహించేటట్టు కోరుతున్నాయి. ఇప్పుడు మీరు 5 ఏళ్ళు టర్మ్ చేశారు కదా మీ గ్రామ పంచాయతీలో, మీకు బాగా సాటిస్ఫాక్షన్, ఆనందాన్ని ఇచ్చిన ఏదైనా ఇన్సిడెంట్ ఉందా మీ గ్రామంలో? ఒక పని చేస్తున్నాం లేదంటే ఏదైనా ఏముంది? మా గ్రామంలో వాటర్ ప్లాంట్ లేకుండే, నీళ్ళు మేము ఆటోలల్లో కొనుక్కొచ్చి పోసేది. ఒక్కరోజు ఆటో రాకపోతే ఆటో కోసం ఎదురు చూసేది. ఇతర పట్టణాలలో పోయి క్యాన్ వేసుకొని వచ్చి ఆ పరిస్థితి. ఆర్ఓ వాటర్. దాన్ని గ్రామస్తుల కోరిక మొత్తం
కోరిక మేరకు వాటర్ ప్లాంట్ నిర్మిస్తున్నప్పుడు నాకు మంచి సంతోషం అనిపించింది. అదేవిధంగా నేను గ్రామంలో మద్యపానం బంద్ చేయాలని నేను తీర్మానం చేసిన. అందరూ వ్యతిరేకించారు కొంతమంది, ఎందుకంటే బెల్ షాపులు బంద్ చేపిస్తున్నాయి. బెల్ షాపులు బంద్ చేపిస్తున్నంటే అలవాటు అయిపోయి ఆ బెల్ షాపులు బంద్ చేయించినప్పుడు ఒక ఎమ్మెల్యే గారు, మాకు సంబంధించిన మునుగోడుకు సంబంధించిన ఎమ్మెల్యే గారు రాజగోపాల్ రెడ్డి గారు, నువ్వు బెల్ షాపులు బంద్ చేయించినావు కదా, నీకు 5 లక్షలు నీ గ్రామానికి ఇస్తున్నావు అన్నాడు. అంటే నా గ్రామం చిన్న పల్లె. ఆ పల్లె అంటే మొదటి గ్రామ పంచాయతీ. కూర్చుంటేందుకు గ్రామ పంచాయతీ భవనం లేదు, అద్దె భవనాలు లేవు. ఆ పరిస్థితుల్లో వేరే కాడ 4 గోడలు, ఇటుక గోడల కాడ కూర్చొని సంవత్సరం పాటు అల్లనే పరిపాలన కొనసాగి గ్రామ పంచాయతీ సమావేశాలు ఇట్లా పెట్టి అది పెట్టినప్పుడు నాకు ఎమ్మెల్యే గారు 5 లక్షల రూపాయలు బెల్ షాపులు బంద్ చేయించినప్పుడు ఆనందం అనిపించి ఆ 5 లక్షలతో ఇంకొక 1.5 లక్ష ఎక్స్ట్రా కట్టేసి ఒక భవనం కట్టుకున్నా. ఇట్లా ఆ భవనం కట్టుకొని ఆ భవనంలో కూర్చొని సర్పంచ్ కూర్చున్నప్పుడు చాలా నాకు సంతోషం అనిపించింది. అంటే పరిపాలన చేసేందుకు మంచి భవనం దొరికింది. ఆ తర్వాత ఇట్లాంటివి చూసుకుంటే ఒక గ్రామ పంచాయతీ భవనం కట్టినాం. అంటే గ్రామ పంచాయతీ లేకుండే భవనం కొత్తది కట్టుకున్నా. మళ్ళీ ఆ ఇచ్చిన 5 లక్షలు దాన్ని ఇచ్చినది దాన్ని ఆరోగ్య సంబంధించిన వైద్యానికి సంబంధించింది, దానికి అది ఇచ్చేసిన. అప్పుడు నాకు కొంచెం హ్యాపీ అనిపించింది ఊరికి. ఇంకా తర్వాత సీసీ రోడ్లు వేస్తుంటే నాకు ఆనందం అనిపించింది. ఆ రకంగా వైకుంఠ ధామ కట్టేటప్పుడు ఆనందం అనిపించింది. డంపింగ్ యార్డ్ కట్టినప్పుడు ఆనందం అనిపించింది. నా ఊళ్ళో పొద్దున్న లేస్తే ట్రాక్టర్ చెత్త తీసుకొని ట్రాక్టర్ తిప్పేది. ఈ గతంలో దసరా పండుగకు లైట్లు వేసేది, వీధి లైట్లు, బోనాల పండుగ వేసేది, బతుకమ్మ బోనాల పండుగకి ఆ లైట్లు వేసే పరిస్థితి నుంచి వెళ్ళి ఎప్పుడు లైట్ పోతే వెంబటే వేసుకునే పరిస్థితిలో ఉన్నాం. అట్లాంటి విద్యుత్ స్తంభాలు అంతా మనకు ఒక కాంతులు. అంటే మళ్ళీ ఆ తర్వాత హరితహారం కార్యక్రమాలు చేసి ఊరుండా మొక్కలు నాటుతున్నప్పుడు చాలా ఆనందం. అంటే ఇంత అభివృద్ధి అనే దాని మీద చూసినాం. మేము పేరున్నది ఇప్పటికీ మేము చేసిన 2019 నుంచి 24 వరకు చేసిన సర్పంచులకే పేరు వచ్చింది. ప్రతి గ్రామంలో అన్ని అనుకునే అయి ఉన్నాయి. అట్లాంటి అభివృద్ధి పనులు చేసిన వాళ్ళం. కానీ ఇలా గోస తీస్తున్నాం. ఇప్పుడు మీరు మీ టర్మ్ లో బాధపడిన సందర్భం ఉందా? బాధపడే సందర్భాలు ఉంటాయి. ప్రజల నుంచి వెళ్ళి తీవ్రమైన వ్యతిరేకత వస్తుంది. మనం ఒకటి అనుకున్నది మీ ఇన్సిడెంట్ చెప్పండి. నా ఇన్సిడెంట్ అంటే నేను మా గ్రామంలో వైకుంఠ ధామ కట్టేటప్పుడు ఆ గ్రామంలో గతంలో పాత ఇండ్లు ఉండేది. ఒకప్పుడు పూర్వం ఇండ్లు ఉన్నప్పుడు అవి కంప చెట్లు పెరిగి పెద్దగా అయి ఉన్నాయి. మొత్తం ఒక ఎడారి లాగా కనపడేది. ఆ ఎడారి లాగా కనపడ్డప్పుడు నేను ఊళ్ళో ఒక శ్మశాన వాటిక కానీ పల్లె ప్రకృతి వనం కట్టాలంటే ల్యాండ్ దొరకలే. చూడంగానే అది ఓవర్ పట్టించుకోలేదు. అది క్లీన్ చేసినాక మంచిగా నీట్గా ఈ పిచ్చి మొక్కలు అన్ని తొలగించి ఆ చెట్లన్నీ క్లియర్ చేసి దాన్ని ఒక రూపం తీసుకొచ్చే వరకల్లా కొంచెం వాళ్ళ ఆ ల్యాండ్లు ఉన్నోళ్ళు బాధపడ్డారు. మా ల్యాండ్ గుంజుకుంటుండు సర్పంచ్, ల్యాండ్ ఇది చేసిందా అది చేసిందా అని చెప్పి కొంచెం వ్యతిరేకత వచ్చినప్పుడు నాకు అనిపించింది, నేను ఊరు కోసమే చేస్తున్నా కదా, నా కోసం వ్యక్తిగతంగా అంటే అంత వ్యక్తిగతంగా చేసుకుంటున్నట్టేమో వాళ్ళు అనుకోరు, నేనేమో ఊరు కోసం చేస్తున్నానేమో నేను. అయినా కానీ బాధ అనిపించింది. అంటే నిద్రపోయేటప్పుడు కూడా అరే ఊరు కోసం ఇంత చేస్తే కూడా ఇంత జనాలు వ్యతిరేకత వచ్చింది ఏంది అని. అట్లాంటి సందర్భాలు ఉన్నాయి. ఇప్పటికే అది నాకు మర్చిపోని మచ్చనే అది.